పార్వతి జన్మించకముందే శివుడికి మొదటి సహచరిగా సతి ఉండేది. తన తండ్రి దక్షుడు నిర్వహించిన యజ్ఞంలో అవమానాన్ని భరించలేక సతీ తన దేహాన్ని త్యజించినప్పుడు శివుడు లోకంతో సంబంధం విడిచేశాడు. ఆయన గాఢమైన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. విరక్తుడు, కదలనివాడు, భావాలకు అతీతుడు. సృష్టి కొనసాగింది, కాని ఏదో లోటు కనిపించింది. శక్తి తన రూపాన్ని విడిచిపోయింది. కాలం గడిచింది. హిమాలయాల రాజ్యంలో పర్వతరాజు హిమవాన్ మరియు ఆయన భార్య మేనా ఒక ప్రకాశవంతమైన కుమార్తెకు జన్మనిచ్చారు. ఆ బాలిక సాధారణం కాదు. ఆమె కన్నులు తెరిచిన క్షణంనుంచే వాతావరణం మారినట్లు అనిపించింది. పర్వతాలు మరింత సౌమ్యంగా కనిపించాయి. గాలులు మరింత మృదువుగా వీచాయి. ఆమెకు పేరు పెట్టారు పార్వతి, పర్వతాల కుమార్తె. పెరుగుతూ పార్వతి సౌమ్యంగా, జ్ఞానవంతురాలిగా, శాంత స్వభావంతో ఎదిగింది. కాని ఆమె హృదయంలో ఒక నిశ్శబ్ద అగ్ని వెలిగేది. చిన్న వయసునుంచే ఆమె ఒక పేరుతో ఆకర్షితమయ్యేది: శివుడు. భస్మం ధరించిన తపస్వి, శ్మశానాలలో సంచరించేవాడు, సంపదలకు అతీతుడు, భయాలకు అతీతుడు. ఈ విధంగా ఆయన గురించి వినేది. ఇతరులు ఆయనను భయపడినా పార్వతికి మాత్రం ఆయనలో ప్రశాంతత కనిపించింది. ఒకరోజు ఋషి నారదులు రాజప్రాసాదానికి వచ్చాడు. పార్వతిని చూసి చిరునవ్వు చిందించాడు. ఈమె శివునికే పుట్టింది అని అన్నాడు. లోకల్లో ఆయనను మళ్లీ తీసుకురాగలిగేది ఈమె మాత్రమే. ఆ మాటలు విధిని మేల్కొల్పాయి. ఇదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సుతో శక్తివంతుడయ్యాడు. శివుని కుమారుడే తనను సంహరించగలడనే వరం పొందాడు. శివుడు మళ్లీ వివాహం చేసుకోరని నమ్మి దేవతలను హింసించడం ప్రారంభించాడు. దేవతలు భయాందోళనకు గురయ్యారు. పరిష్కారం ఒక్కటే: శివుడు మళ్లీ వివాహం చేయాలి. ఆ విధికి ఎన్నుకోబడింది పార్వతి. పార్వతి నిర్ణయం తీసుకుంది. అందం లేదా సుఖాలతో కాదు, తపస్సుతోనే శివుణ్ణి పొందాలని సంకల్పించింది. రాజసుఖాలను, పట్టుచీరలను, సౌఖ్యాలను విడిచి అడలికి వెళ్ళింది. వృక్ష చర్మాన్ని ధరించింది. ఆమె జుట్టు స్వేచ్ఛగా వీస్తోంది. ఆమె మృదువైన పాదాలు నేలను తాకాయి. ఆమె ధ్యానం ప్రారంభించింది. మొదట పండ్లు తిన్నది, తర్వాత ఆకులు మాత్రమే, తర్వాత ఏమీ కాదు. కాలాలు మారాయి. మంచు ఆమె భుజాలపై పేరుకుంది. వర్షం ఆమెను తడిచింది. సూర్యుడు ఆమె చర్మాన్ని కాల్చాడు, కాని ఆమె కదలలేదు. ఆమె శ్వాస నిశ్చలమైంది. మనస్సు ప్రశాంతమైంది. భక్తి అచంచలమైంది. సర్వలోకం చూసింది. కైలాసంలో ధ్యానంలో ఉన్న శివుడిక్కూడా ఆమె తపస్సు స్పర్శించింది. దేవతలు తొందరపడి కామదేవుణ్ణి పంపారు. కాముడు ప్రేమబాణం సంధించాడు. ఒక్క క్షణం గాలి కంపించింది. శివుడు మూడవ నేత్రాన్ని తెరిచాడు. ఒక్క క్షణంలో కాముడు భస్మమయ్యాడు. శివుణ్ణి కోరికతో కదిలించలేమనే పాఠం స్పష్టమైంది. కాని పార్వతి వెనక్కి తగ్గలేదు. ఆమె భక్తి కోరిక కాదు, సమర్పణ. చివరకు శివుడు ఆమెను పరీక్షించాలని నిర్ణయించాడు. వృద్ధమునిగా వేషధారణ చేసి ఆమె వద్దకు వచ్చాడు. శివుణ్ణి విమర్శిస్తూ ఆయనను అసంబద్ధుడిగా, భస్మధారిగా అపహాస్యం చేశాడు. పార్వతి కళ్ళు మెరిపించాయి. మహాదేవుణ్ణి అలా ఎలా మాట్లాడగలరు అని ధైర్యంగా ప్రశ్నించింది. ఆయన సర్వలోకాధిపతి. ఆయనకన్నా గొప్పవారు లేరు. ఆ క్షణంలో శివుడు తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ప్రకాశవంతుడు, ప్రశాంతుడు, అనంతుడు. ఆమెను తపస్విగా కాదు, తన సమానురాలిగా చూశాడు. ఆమె భక్తి తడబడలేదు. ఆమెను అంగీకరించాడు. వివాహ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. పర్వతాలు ప్రకాశించాయి. నదులు మెరిశాయి. పుష్పాలు కాలానికి విరుద్ధంగా వికసించాయి. కాని పెళ్లికొడుకు ఊలేగింపు సాధారణం కాదు. శివుడు యువరాజులా రాలేదు, తన స్వరూపంలో వచ్చాడు. భస్మధారి, జటాజుటం, కంఠంలో సర్పం. భూతగణాలు నృత్యం చేస్తున్నాయి. ఆకాశం విచిద్ధమైన నాదాలతో మార్మోగింది. మేన భయంతో ఉనికిపోయింది. ఇదేనా వరుడు అని చప్పుననింది. విష్ణువు మరియు దేవతలు శివుణ్ణి సౌమ్యరూపంలో దర్శనమివ్వమని ప్రార్థించారు. శివుడు చిరునవ్వు చిందించాడు. ఒక్క క్షణంలో ఆయన రూపం మారింది. అలంకరాలు మెరిశాయి. దివ్యవస్త్రాలు అలలల్లాయి. ఆయన ముఖం ప్రశాంత సౌందర్యంతో ప్రకాశించింది. మేన భయం ఆశ్చర్యంగా మారింది. వివాహ విధులు ప్రారంభమయ్యాయి. యజ్ఞాగ్ని వెలిగింది.
మంత్రోచ్చారణలు గంభీరంగా మార్మోగాయి. పార్వతి వధూగా అలంకరించబడి నెమ్మదిగా శివుడివైపు నడిచింది. ప్రతి అడుగు నూపురాల శబ్దం వినిపించింది. శివుడు నిశ్చలంగా నిలచాడు, ప్రశాంతంగా, ప్రేమతో. వారి కళ్ళు కలిశాయి. అది కొత్త బంధం కాదు, పునర్మిలనం. హిమవాన్ పార్వతి చెయ్యిని శివుని చేయిలో ఉంచాడు. పవిత్రమైన కన్యాదానం. వారి చేతులు తాకాయి. 2 వ్యక్తులు కాదు, 2 విశ్వశక్తులు ఏకమయ్యాయి. వారు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రతి అడుగు ధర్మం, ఐశ్వర్యం, బలం, ప్రేమ, నిత్య సంబంధం సూచించింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. పర్వతాలు దివ్య సంగీతంతో మార్మోగాయి. విశ్వం మళ్లీ సంపూర్ణమైంది. ఇది కేవలం వివాహం కాదు, ఇది ఏకత్వం. నిశ్చలత మరియు శక్తి. నిశ్శబ్దం మరియు సృష్టి. చైతన్యం మరియు శక్తి. శక్తి లేకుండా శివుడు శూన్య సంభావ్యత. శివుడు లేకుండా శక్తి దిశలేని బలం. కలిసేవారు సృష్టి. వారి సంయోగం నుంచే కార్తికేయుడు జన్మించి తారకాసురుణ్ణి సంహరించి సమతౌల్యాన్ని పునరుద్ధరించాడు. శివుడు కోరికతో వివాహం చేయలేదు. పార్వతి ఆకస్మిక ప్రేమతో కాదు. వారి ఏకత్వం భక్తితో సంపాదించబడింది. అగ్నితో పరీక్షించబడింది. విధితో ముద్రించబడింది. అందుకే వారి వివాహం రొమాన్స్గా ఆరాధించబడదు, విశ్వ సమతౌల్యంగా ఆరాధించబడుతుంది. ఓం శాంతి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.